ఉంటుంది. రైట్, ఇది అర్థమైందా? అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, పార్సీల గురించి కూడా తెలుసుకోవాలి. పార్సీలు ఇరాన్లో ముస్లిం ఇన్విడర్స్ అంటే ముస్లిం ఆక్రమణదారులు సెన్సానిడ్ అనే ఒక సామ్రాజ్యాన్ని ఆక్రమించి పార్సీ జనాభాని నిట్ట నిలువున అక్కడ చంపేస్తూ వచ్చారు, జెనసైడ్ చేశారు. అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అనేక దేశాలకు వాళ్ళు కూడా అలాగే పారిపోయారు. అలా కొందరు అరేబియా సముద్రం నుంచి గుజరాత్కు రావడం జరిగింది. అప్పుడు 7-8వ శతాబ్దం అంటే క్రీస్తు శకం దాదాపుగా 936 సంవత్సరంగా చెప్తారు. గుజరాత్లో ఉన్న ఒక హిందూ రాజు, ఆయన పేరు జాడి రాణా. ఆయన ముందు తీసుకెళ్లి ప్రవేశపెట్టారు. ఇలా సముద్రం నుంచి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి రాజు ముందు ప్రవేశపెడతారు కదా, ఆక్రమణదారులేమో అని తీసుకువెళ్ళి ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారు అడుగుతారు, మీరు మాకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఇక్కడ మీరు బతుకుతాము అంటే మాకు సమ్మతమే, మీరు మా పద్ధతులని మరి ఎలా అవలంబించగలరు అని అడుగుతారు. రాజుగారిని కూడా వాళ్ళు అడుగుతారు, ఏమనంటే రాజుగారు పాలు చక్కెర ఏమైనా తెప్పిస్తారా అంటారు. రాజుగారు పాలు చక్కెర 2 తెప్పిస్తారు. ఆ పాలల్లో చక్కెరని పూర్తిగా కలుపుతారు ఈ పార్సీలు. పాలల్లో చక్కెరని ఇప్పుడు తీగలరా రాజుగారు అని రాజుగారినే ప్రశ్నిస్తారు. తీలేరు కదా, అంటే పాలల్లో చక్కెరలా మేము మీతో అంతలా కలిసిపోతాము అని చెప్తారు. అలాగే పాలకు చక్కెరతో ఎలాంటి తీపిదనం వచ్చిందో మీ దేశం రేపు మా దేశం అయితే గనక మన దేశం గర్వించేలాగా మేము నడుచుకుంటాం, మా వల్ల తీయదనాన్ని దేశానికి అందిస్తాం, అలాగే నిలబడతాం అన్నారు. అలాగే వాళ్ళు ఆ రోజు గుజరాత్లో ఉన్న రాజుగారికి చెప్పిన విధంగానే ఈనాటికి కూడా అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు మనతోనే కలిసిపోయారు, మనతోనే ఉన్నారు. భారత్ మీద ఇలా ముస్లింలు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేసిన దండయాత్రలు ఆ పోరాటాలన్నింటినీ కూడా భారత్ ఎదుర్కొనేటప్పుడు మనతోనే ఉన్నారు, వాళ్ళు తట్టుకున్నారు, మనతో పాటు వాళ్ళు యుద్ధం చేశారు. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు మనతోనే ఉన్నారు. వారు ఎవరో కాదు, దేశం గర్వించేలా వర్తక వ్యాపారంలో ఇండియా టాప్ కంపెనీ దిగ్గజాలుగా ఉన్నారు. వారే మనందరికీ తెలిసిన రతన్ టాటా. టాటా అంటే మన దేశపు ఉప్పు అని మనం ఒక క్యాప్షన్ వింటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఈ దేశపు ఉప్పు తిన్నందుకు ఈ దేశానికి టాటా గ్రూప్ కాంట్రిబ్యూషన్ చాలా పెద్దది. అలాగే మిస్త్రీలు ఉన్నారు, షాపర్జీ పల్లోంజీ. షాపర్జీ మిస్త్రీ, పల్లోంజీ మిస్త్రీ, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఈ గ్రూప్ అధినేతలు. వీరి పేరు పేదే అతి భారీ కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. అలాగే విప్రో అధినేత అజీం ప్రేమ్జీ. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2013లోనే అజీం కంపెనీ నెట్వర్త్ ని $11.6 బిలియన్ గా ప్రకటించింది. అలాగే 1 షా మానిక్ షా, భారత ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2 దాదాబాయి నవరోజీ, ఈయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే హోమీ జహంగీర్ బాబా, ఫాదర్ ఆఫ్ ఇండియా అటామిక్ ఎనర్జీ. అలాగే సైరస్ పూనావల్లా, కరోనాకి మందు కనిపెట్టింది వీళ్లే. అంటే సీరం ఇన్స్టిట్యూట్ నుంచి మనం కోవిషీల్డ్ అని అప్పుడు విన్నాం కదా, సైరస్ పూనావాలా వారి నుంచే, వాళ్ళ సీరం ఇన్స్టిట్యూట్ నుంచే కోవిషీల్డ్ బయటకు రావడం జరిగింది. మన దేశాన్ని ఆదుకోవడమే కాదు, ప్రపంచాన్ని ఆదుకుంది.